యువతి యువకులారా, young men and women, ఈనాడు యావత్ ప్రపంచము, ఈ ప్రపంచం యొక్క సౌభాగ్యము, ప్రపంచం యొక్క ఉన్నతి ఈనాటి యువతి యువకుల యొక్క ప్రవర్తనలపై ఆధారపడి ఉన్నది. the prosperity and the progress welfare of the future rests on you. యువతి యువకుల యొక్క ప్రవర్తన ఉత్తమమైనప్పుడే ఈ ప్రపంచం కూడాను ఉత్తమ ఆదర్శాన్ని అనుభవించగలదు. Young men and women, when once you maintain very high code of ethics and nobility, the world also will maintain the standard. Character, the world will maintain it. గడిచిపోయిన రాత్రి ఎంత మనం గడిబిడి చేసినప్పటికీ మనకు ప్రాప్తించదు. The bygone day will never come back. అనంతమైన సాగరములో పరిపూర్ణంగా లీనమైనటువంటి యమునా నదిని మనం ఎంత పిలిచినను తిరిగి రాదు. River Yamuna, when once it merges in the ocean, cannot come back. All over the world, you find misery, fear, restlessness. ఇట్టి పరిస్థితికి మూల కారణం ఏమిటి? What is the main cause behind it? ఏ దేశములో ఉత్తమ గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులుందరో ఆ దేశము నిరంతరము కూడాను పవిత్రంగానే ఉంటుంది. That country with young men and women with perfect character will be noble and great. ఈనాడు దేశం యొక్క పరిస్థితి ఈ దుస్థితికి రావడానికి మూల కారణం ఏమిటి? What is the main cause for the present plight of the country? ప్రజలలో ఉత్తమ గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులు లేకపోవటమే మూల కారణం. Among people there are no good young men and women. దేశమును రక్షించడానికి అస్త్రశస్త్రములు కాదు ప్రధానము. It's not the weaponry that protects a country. ఆటం బాంబులు కాదు ప్రధానము. Not the atom bomb. గుణశీలురైనటువంటి యొక్క స్త్రీ పురుషులు అత్యవసరము. The country needs men and women of perfect character. ప్రపంచం యొక్క మంచి చెడ్డలు యువతి యువకులపైనే ఆధారపడి ఉంటున్నది. The good and bad of this world depend upon the men and women. కనుక ఈనాటి యువతి యువకులు పవిత్రమైన భావముల చేత, నిర్మలమైన చిత్తము చేత, నిస్వార్థమైనటువంటి సేవలో ప్రవేశించి దేశమునకు ఆనందాన్ని అందించాలి. Therefore, young men and women should have a sacred heart, pure mind, selfless service. సత్సంగములలో ప్రవేశించాలి. They should join good company. సత్సంగం అనగా మంచి వారి యొక్క స్నేహం అనుకుంటారు. కాదు కాదు. Good company you mean association with good people? No. సత్ అనగా దైవత్వమే. Sat means divinity. అది ఏ బీయింగ్. That is being. అది ఏ శాశ్వతమైనటువంటిది. That is permanent. దానితో మన యొక్క సంఘాన్ని అభివృద్ధి పరచుకోవాలి. With the divinity you can develop your company association. ఇందువల్ల చేదు పోవుటకు తీపి అభివృద్ధి గావించడానికి ఇది ఒక పెద్ద ఆధారము. This will help us to get rid of all this bitterness and grow in sweetness. పాపములు కరుగుటకు, శాపములు తరుగుటకు కూడాను ఈ యొక్క సత్సంగమే ఆధారము. It is association with the divine, the Sat, that will help you free from all the sins and the curses. ఇట్టి పవిత్రమైనటువంటి సత్సంగం ఈనాడు ప్రపంచం కోల్పోయినది. The world has lost such sacred good company today. మానవత్వం అనేది మంట కలిపినది. The human quality is totally gone, burned to flame. పాప భీతి లేక పామరత్వము పట్టి, Because of the ignorance of no fear of sin. పాప భీతి లేని పామరత్వము పట్టి, దైవ ప్రీతి లేని దాని పట్టి, For the reason that they have no love of God. మానవత్వమనగే మానవులందున, Among human society, the human values are totally gone. విశ్వశాంతికిదియే విప్లవంబు. This is the cause for the world revolution today.